ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో మన కావ్యస్ మీడియాలో మార్నింగ్ పెట్టారు, ఖచ్చితంగా చూడండి. కోర్స్ ఆఫ్టర్నూన్ పెట్టారు, ఏపీ క్యాపిటల్కి సంబంధించి. ఇక ఇప్పుడు పులి రాజాకి ఎయిడ్స్ వస్తుందా? మీలో చాలా మందికి, అంటే ఈ తరం వాళ్ళ గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఈ తరం వాళ్ళకి ఇది అంతగా తెలియదు. సత్యం మూవీ చూసుంటారు. ఎవరు? మన సుమంత్. అందులో సత్యరాజేష్ ఒక వ్యక్తి ఉంటాడు చూసారా? అందులో పులిరాజా అన్నప్పుడు ఆ రాజేష్ అన్నట్టు చూపిస్తారు. బహుశా ఈ సినిమా చూస్తే మీకు ఈజీగా అర్థమైంది. పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అంటే, ఊరిలో ఒక మగవాడు ఎవరితో పడితే వాళ్ళు తిరుగుతూ ఉంటాడు. అసలు ఊర్లో వాళ్ళని చోటు లేడంటే బిల్డప్ ఇస్తూ ఉంటాడు. ఎవడనుకున్నావు, పులిరా పులిరా అంటూ పులిరాజా పులిరాజా అంటూ. అటువంటి వాడికి కూడా ఎయిడ్స్ వస్తుంది ఎప్పుడు? అసురక్షిత శృంగారంలో పాల్గొన్నప్పుడు అని ఆ యొక్క యాడ్ క్యాంపెయిన్ బాగా సక్సెస్ అయింది. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను? మరలా ఆ పేరు వినిపిస్తుంది. రీసెంట్ టైమ్స్లో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. కారణం అసురక్షిత లైంగిక, దాన్ని ఏమంటారు, లైంగిక సంపర్కమా, అది. తర్వాత ఇక కొంతమంది డ్రగ్స్కి బానిసలై వాళ్ళ బ్లడ్ వీళ్ళకి, వీళ్ళ బ్లడ్ వాళ్ళకి అన్నప్పుడు ఆ డ్రగ్స్ తీసుకునేటప్పుడు సిరంజీలు లైక్ అలా, అదొకటి. ఇలా చెప్పుకుంటూ పోతే గతంలో ఎయిడ్స్ అన్నప్పుడు ఈ రక్తం వల్ల అండ్ అసురక్షిత లైంగిక సంపర్కం లైక్ ఈ రెండే. ఇప్పుడు ఈ డ్రగ్స్ కూడా తోడాయి. సరే ఇవన్నీ కాదు మాస్టారు, టైటిల్లోనూ తమ్నైల్లో వచ్చేసి అక్కడ యుద్ధం, ఇక్కడ పక్కింట్లో పడకింట్లో ఏదో ఇది అన్నారు కదా, అది చెప్పడం అంటారా? సరే ఆడికే వస్తుంది. మామూలుగా కండోమ్ అన్నప్పుడు పైన వచ్చేసి రబ్బర్ లాంటిది, దాని లోపల సిలికాన్ జెల్ లాంటిది ఒకటి ఉంటుంది, లూబ్రికెంట్ టైప్ అనుకోవచ్చు. ఈ రెండు కూడా మనకి ఇండియాకి వచ్చేది సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, అక్కడి నుంచే రావాలి. మ్యాక్సిమం మనకు వచ్చే ప్రొడక్ట్స్ అక్కడి నుంచే ఉంటుంది. రా మెటీరియల్ వస్తుంది, ఇక్కడ మన వాళ్ళు తయారు చేస్తారు. ఇప్పుడు దీనికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉందో అక్కడ ఆగిపోయింది. ఉన్నటువంటి వాటి దానితో తయారు చేసిన ఎన్ని కండోమ్ చేసినా సరిపోవు. ఎన్నేం చేస్తారు? తర్వాత ఇందులో వాడే సిలికాన్ జెల్ ఏదైతే ఉన్నదో అది రేట్ పెరిగింది. ఆల్రెడీ లూబ్రికెంట్ ఏదైతే ఉందో అది రేట్ పెరిగింది. బట్ మెటీరియల్ ఆడి నుంచి రావట్ల. ఇది ఒకటైతే అమ్మోనియా అని చెప్పేసి ఇది ఎక్కువగా దేనికి పడతారంటే, మామూలుగా సహజంగా రబ్బర్ పాలు ఉంటాయి, ఆ రబ్బర్ పాలు చెడిపోకుండా ఇంకా అందులో కంటెంట్ మొత్తం తొలగించేసి స్మూత్గా ఈ కండోమ్ తయారీకి వీలుగా ఉండే విధంగా తయారు చేయరు. ఆ మెటీరియల్ వాడతారు. అది కూడా డబల్ అయిపోయింది రేటు, అయినా రావట్లేదు. ఇక కండోమ్ పైన ఉండే రేపర్ అనేది కవర్, మామూలు దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఆ మెటీరియల్ కూడా మనకు రావాల్సింది అక్కడి నుంచే. సో కండోమ్ పైన ఉండే కవర్ ఏదైతే ఉందో అది రావట్ల. కండోమ్ అన్నప్పుడు లోపల లూబ్రికెంట్గా ఉన్నటువంటి జెల్ అది రావట్ల. ఇక పైన ఉండే రబ్బర్ ఏదైతుందో అది రావట్ల. ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో దాంతో కండోమ్ తయారు చేసిన రేట్ ఎక్కువ పెట్టారు. రేట్ ఎక్కువ పెట్టారు. కొనేవాళ్ళు ఎంతమంది? ఎందుకులే ఈ మతదానికి అని అనుకునేవాళ్ళు కొంతమంది. దానివల్ల ఏమైంది? ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. పెళ్ళైన వాళ్ళు కూడా పిల్లలు అప్పుడే వద్దనుకున్నప్పుడు కండోమ్ యూజ్ చేస్తారు. ఒకప్పుడు కండోమ్ అంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈరోజు డైరెక్ట్గా మెడికల్ షాప్లో ఓపెన్ అడుగుతున్నారు, ఆ ఫ్లేవర్ కూడా అడుగుతున్నారు. ఇలా లవర్స్, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు చెప్పుకుంటూ పోతే ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్న వాళ్ళు ముందు వాళ్ళు వాడేది ఏంటంటే కండోమ్. కొంతమంది వయసు పెరిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళేంటి, ప్రెగ్నెన్సీ ఎటువంటిది ఏం కాదు, బట్ సురక్షిత శృంగారం, సుఖవ్యాధులు రావద్దు అండ్ మోరవర్ ఇక ఎయిడ్స్ అనేది అసలు వద్దు అన్నప్పుడు కండోమ్ ఉండాలి. కండోమ్ దొరకట్లేదంట ఒక రీజన్, కండోమ్ రేట్ పెరిగిందంట రెండో రీజన్. ఈ రెండు రీజన్స్ వల్ల ఏమైంది? కండోమ్ యూజ్ చేయరు. దానివల్ల ప్రెగ్నెన్సీ వస్తుంది, ఇప్పుడుగా పిల్లలు పెరుగుతారు, జనాభా సంఖ్య పెరిగిద్ది, కష్టాలు మరలా మొదలు. అదేంటి మన గవర్నమెంట్ చెప్తుంది కదండి పిల్లల్ని ఎక్కువ మంది కనమనంటే. పిల్లల్ని ఎక్కువ మందిని కనటం వేరు, ప్రికాషన్స్ కూడా కనటం వేరు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకే, ఈ వీడియోలో కావ్యాస్ మీడియా ద్వారా నేను చెబుతున్నది ఏంటంటే, దయచేసి కండోమ్స్ని యూజ్ చేయండి ఎప్పుడు మీకు పిల్లలు వద్దని అనుకున్నప్పుడు, అండ్ అవతల వాళ్ళు మీ లైఫ్ పార్ట్నర్ కాదు, బయట వాళ్ళని అనిపించింది నా పొంద వాళ్ళు అయితే కదా.
సో ఈ వీడియోలో కొంచెం రెగ్యులర్ టాపిక్గా కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు, బట్ చెప్పగలిగి చెబుతున్నాను. యుద్ధం ఎఫెక్ట్ ఇక్కడ మన పడికింట్లో మన అనుకున్న మనుషులకు సంబంధించి లేనిపోయిన కొత్త సమస్యలు తీసుకొస్తూ ఉంది. కండోమ్ దొరకట్లేదు అయినా కానీ సెక్స్లో పాల్గొనాలని అనుకుంటున్నారు అంటే లేనిపోయిన కష్టాలు, లేనిపోయిన ఆరోగ్య సమస్యలు, అండ్ ఇక అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ, కొత్త కొత్త తలనొప్పులు వచ్చాయి. ఇక రీసెంట్ టైమ్స్ అంతా నేను చెప్పినట్టుగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు మరలా పెరుగుతున్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది, అడ్వాన్స్ ట్రీట్మెంట్ వచ్చింది, మెడిసిన్ కనుగొన్నారు, అదని అన్నారు. బట్ ఒకసారి ఎయిడ్స్ వచ్చిందన్న తర్వాత దాని నుంచి బయటపడటానికి, రెసిస్టెన్స్ పవర్ మరలా గెయిన్ అవడానికి ఇట్ విల్ టేక్ టైం. కాబట్టి జాగ్రత్త అండి. డ్రగ్స్ తోలికి పోవటాలు, ఓకే, అండ్ ఆ బ్లడ్ ఏంటనేది చెక్ చేయకుండా ఎక్కించడాలు, అండ్ అన్నిటికి మించి అత్యంత కీలకమైంది, పీర్ రాజాకి ఎయిడ్స్ వస్తుంది అన్నప్పుడు అత్యంత కీలకమైంది నిరోధ్ అని ఒకటి బాగా పబ్లిసిటీ చేసి ఎక్కడ పడితే అక్కడ నిరోధులు దొరికేలా చేశారు. ఆ నిరోధే కండోమ్. ఇప్పుడు ఆ కండోమ్లో కొరత. ఇప్పుడు దీనిని ఓవర్కమ్ చేయాలి అన్నప్పుడు ఇక వేరే దేశాల నుంచి ఈ సిలికాన్ లోపల రూబ్రికెంట్ జెల్ కానీ ఈ బయట నుండి రబ్బర్ కానీ ఇంపోర్ట్ చేసుకొని ఇక దాని దగ్గర పైన రేపర్ కూడా ఇంపోర్ట్ చేసుకొని మరలా వీళ్ళు తయారు చేయాలి. మరి ఎక్కువగా వచ్చేది, తక్కువ రేటుకి వచ్చేది అంటే సౌదీ ఇన్నాళ్ళు అక్కడ అలవాటు పడ్డారు. మరి ఇప్పుడు ఎక్కడ ఈ చైనోడు మళ్ళీ ఆడ నుంచి తెచ్చుకుంటారేమో లేనిపోయింది. యూజ్ చేస్తున్నప్పుడు కండోమ్ మధ్యలో బ్రేక్ అయితే కొత్త సమస్యలు రా బాబు. సో ప్రభుత్వం దీనిపై త్వరగా ఆలోచించి త్వరగా చర్యలు తీసుకుని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా. ప్లీజ్ కొంచెం నాది కానీ సబ్జెక్ట్ ఇది, బట్ ఈరోజు టచ్ చేశాను. ఓన్లీ ఖచ్చితంగా మన చుట్టుపక్కల జనాన్ని కాపాడాలనే ఉద్దేశం, అండ్ కకృతి పడి రేట్ ఎక్కువైనా కొనకుండా ఉండొద్దని, ఖచ్చితంగా అసలు అసురక్షిత లైంగిక సంబంధాలు అనేవి అసలు వద్దు. ఒకరిని అలా కమిట్ అయినా కానీ ఖచ్చితంగా జాగ్రత్త యూజ్ చేయండి. లేదంటే పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అన్నప్పుడు ఆ పులిరాజాని మిమ్మల్ని చూడాల్సి ఉంటుంది.